హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు అన్నమాట. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మన స్వీట్నెస్ని బట్టి బెల్లం తీసుకోవాలి. ఆ బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పావు కేజీ గోధుమ పిండి తీసుకున్నాను నేను. గోధుమ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకున్నాను, అంటే సన్న రవ్వ వేసుకోవాలి. అలాగే కొంచెం సోడా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి వేయడం వల్ల గవ్వలు అనేవి మంచి టేస్ట్ అనేవి ఉంటాయి, కాబట్టి కొంచెం నెయ్యి వేసుకున్నాను. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకున్నట్లయితే ఆ గోధుమ పిండి అనేది మంచిగా స్మూత్గా అవుతుంది. చేసుకున్న తర్వాత చూసారుగా ఈ విధంగా కోంబు తీసుకున్నాను నేను. కొత్త దువ్వెన తీసుకోవాలి, మంచిగా కడుక్కొని తీసుకొని దాంతో ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే గవ్వలు అనేవి వస్తాయి. లేదు అనుకుంటే ఇలా మనము జాల ఉంటుంది కదా, మనము పూరి కానీ అవి తీసుకోవడానికి, దాంతో అయినా కూడా ఈ విధంగా ట్రై చేయండి, బాగానే వస్తాయి. దీనికన్నా కూడా నాకు కోంబుతో దువ్వెనతో చాలా మంచిగా వచ్చాయి. నేను దువ్వెనతోనే ఎక్కువ చేశాను. చూసారుగా ఈ విధంగా నెమ్మదిగా చిన్న చిన్నగా తీసుకొని ప్రెస్ చేసుకోవాలి. చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది షేపు. ఈలోపు పక్కన మనము గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్న గవ్వలు కొన్ని కొన్ని వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు కాల్చుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పక్కన ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లోకి మనం తురుముకున్న బెల్లం వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. మనం బెల్లం క్వాంటిటీని బట్టి వాటర్ అనేది వేసుకొని పాకంలాగా పట్టుకోవాలి. అవి పాకం వచ్చేంత వరకు కూడా ఈ గవ్వలు మనం పక్కన వేయించుకోవాలి. గోధుమ పిండితో చేసాం కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది గవ్వలు వేగడానికి, అది చూసుకొని వేయించుకోండి. చూసారుగా బెల్లం పాకం అనేది ఈ విధంగా మన చేతికి అందుకున్నట్లయితే మనకు పాకం రెడీ అయినట్లే. ఈ పక్కన పాకం అయిన దాంట్లోకి బెల్లం రెసిపీలోకి మనం వేయించుకున్న గవ్వలు అనేవి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఆ లిక్విడ్ అనేది మొత్తం గవ్వలకు పట్టేంత వరకు కూడా వేయించుకుంటే సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు.